హాయ్ అండి, నేను చిన్నిని. మనం ఈరోజు ములక్కాయలతోటి చింత చిగురు ములక్కాయ ఫ్రై చేసుకుందాం. ఎలా చేయాలో మీకు వివరంగా నేను అర్థమయ్యేటట్టు చెప్తాను. ములక్కాయలు తీసుకున్నానండి, ఒక 2 కాయలు 3 కాయలు తీసుకున్నాను. కొంచెం చింత చిగురు సీజన్ కదా, చింత చిగురుతోటి ఫ్రై చేద్దామని ఫిక్స్ అయ్యాను అనమాట. కొంచెం చింత చిగురు తీసుకుని ఇలా పొడి పొడిగా మిక్సీ చేసుకున్నాను. చక్కగా మిక్సీలో వేసేస్తే చింత చిగురు పొడి పొడిగా ఇలా అయిపోతుందండి. కాకపోతే అప్పటికప్పుడే వేసుకోవాలి. చింత చిగురు లేట్ అయితే కలర్ చేంజ్ అయిపోతుందండి. అందుకని మీరు వండుకునేటప్పుడే వేసి పెట్టుకోండి. దానికి కావాల్సినవి ఏంటంటే పోపుకి ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయ, జీలకర్ర, ఆవాలు, కొంచెం కరివేపాకు, కొంచెం ఉల్లిపాయ ముక్కలు. ఎలా చేయాలనేది నేను ఇప్పుడు మీకు చేసి చూపిస్తాను. చాలా టేస్ట్ ఉంటుంది. నేను ఒకసారి చేసి మీకు చూపిద్దాం కదా అని ఇప్పుడు ఫిక్స్ అయ్యాను అనమాట. పొయ్యి మీద నూనె పెట్టుకుని వేడెక్కినాక తిరుమత దినుసులన్నీ వేసేసుకోండి. తిరుమత దినుసులన్నీ వేసేసుకుని కొంచెం 1 నిమిషం వేగినాక ఉల్లిపాయ ముక్కలు వేద్దాం.